కొంచెం వెస్టర్న్‌గా బట్టలు వేసుకున్నా, కొంచెం మినీ స్కర్ట్స్ వేసుకున్నా, స్లీవ్‌లెస్ వేసుకున్నా, వీళ్ళ మీద రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నారు బయట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చక్కగా జుట్టుని చక్కగా చేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం గాని, ఆ కట్టు కట్టుకోవటం గాని, వీటన్నిటి విషయంలో కొన్ని పద్ధతులు చెప్పారు మన పూర్వీకులు. అర్థం పర్థం లేనటువంటి మోజులకి సో వాళ్ళెవరో ట్రోలింగుల్లో చేసి నానా చెప్పేంత వరకు మనం అంత ఘోరంగా దిగజారాలా? ఇలా పిచ్చి పిచ్చి వెర్రిమొర్రి వేషాలు వేయాల్సిన అవసరం ఏంటి? నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీస్లో కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇంకా సంగీతం నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇంకెక్కువ సాంప్రదాయాలు ఉంటాయి. బట్టలు ఇలాగే వేసుకోవాలి, అలాగే వేసుకోవాలని. అంటే ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలు మనం పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. కొంచెం వెస్టర్న్గా బట్టలు వేసుకున్నా, కొంచెం మినీ స్కర్ట్స్ వేసుకున్నా, స్లీవ్లెస్ వేసుకున్నా, వీళ్ళ మీద రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నారు బయట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా మీరు ఒక కులం పేరు ప్రస్తావించారు, బ్రాహ్మణ అని. అసలు బ్రాహ్మణ అంటే ఎవరో తెలుసా? చాలామంది చెప్తుంటారు, తలకాయల నుంచి పుట్టినోళ్ళు ఫలానా కులం, భుజాల నుంచి పుట్టినోళ్ళు ఫలానా కులం, తొడల నుంచి పుట్టినోళ్ళు ఫలానా కులం, పాదాల నుంచి పుట్టినోళ్ళు ఫలానా కులం అని చెప్పి మనం కొంతమంది సృష్టించారు. బ్రహ్మం జానాతి ఇతి బ్రాహ్మణ. ఫలానా కులంలో పుట్టి ఫలాని జంధ్యమో ఇంకోటో వేసుకొని ఏం చేసినా కూడా చలామణి అయ్యేవాడు బ్రాహ్మడు కాదు. బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి వాడు బ్రాహ్మడు. కాబట్టి ఫలానా వాళ్ళు ఇంకోళ్ళని కాకుండా ఒక మంచి సంప్రదాయం ఉన్నటువంటి కుటుంబం, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ఒక మంచి సంప్రదాయం అంటే ఏంది, ఒక విలువలతో కూడినటువంటి పద్ధతులు ఉండేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, వాళ్ళు సంగీత రంగంలో ఉండనివ్వండి, నాట్య రంగంలో ఉండనివ్వండి, ఇతర కళారంగాల్లో ఉండనివ్వండి, ఏదన్నా కావచ్చు, వాళ్ళు ఒక పద్ధతిగా ఉండటం అనేది ఎందుకు మర్చిపోతున్నారు అనేది మీ ప్రశ్న. వాళ్ళ మీద ఇంకా మీరు ఏదో అన్నారు కదా, ట్రోలింగులు, బోలింగులు, ఇవన్నీ రకరకాల లింగులు జరుగుతూ ఉంటాయి. ఆ రకరకాల ట్రోలింగులో ఇంకోటో జరగటం పక్కన పెడితే, మనిషి ముఖ్యంగా ఈ బట్టల వస్త్రధారణ గురించినటువంటి టాపిక్ ఇది కదా. ముఖ్యంగా వస్త్రధారణతో పాటు సంప్రదాయబద్ధమైన విలువలతో కూడినటువంటి పద్ధతులు ఉండటం ఇంకా అనేక విషయాల్లో ఉండాలి. కేవలం వస్త్రధారణ ఒకటే కాదు, నడుచుకునే తీరు కావచ్చు, ఒక వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, ఒక మాట్లాడే తీరు కావచ్చు, ఒక ఇతరులతో కలిసిమెలిసి ఉండేటువంటి పద్ధతులు కావచ్చు, తను చేపట్టినటువంటి పనిని నిష్టగా చేసేటువంటి డెడికేషన్ కావచ్చు, ఇలా అనేక విషయాలు కావచ్చు. కానీ ఇక్కడ వస్త్రధారణ గురించి వచ్చింది కాబట్టి, మనిషి బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఎవరైనా ఆడ కానీ, మగ కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, డబ్బున్నోళ్ళు కానీ, పేదోళ్ళు కానీ ఎందుకు వేసుకుంటారు బట్టలు? ఈ శరీరం ఏదైతే ఉందో, ఒక కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, పెదాలు ఇటువంటివన్నీ కనిపించినా పర్వాలేదు, తక్కిన శరీరాన్ని ప్రపంచానికి కనిపించకుండా ఉంచాలి అనేటువంటిది వస్త్రధారణ యొక్క ఆంతర్యం. అవునా కాదా? ఒకప్పుడు ఈ వస్త్రాలు రాకముందు ఆకులు కప్పుకునేవాళ్ళంట. మన పూర్వీకులు చాలా వేలాది సంవత్సరాల క్రితం ఆకులు కప్పుకునేవాళ్ళు. అలాగే జంతువుల చర్మాలు కప్పుకునేవాళ్ళు. అలాగే చెట్టు బెరడులు కప్పుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి బట్టలు తెలియవు. ఆ తర్వాత నూలు వచ్చింది, సిల్క్ వచ్చింది, కాటన్ వచ్చింది, రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చాక అసలు ఈ వస్త్రధారణ అనగానే నాకు ఒక జోక్ గుర్తొస్తుందండి. నేను ఒకసారి వాట్సాప్లోనే ఎక్కడో చూసా, చాలా పెద్ద ఖరీదైనటువంటి కారులో వచ్చేటువంటి స్పెషలిస్ట్, బాగా హై లెవెల్ ఎలైట్ క్లాస్ పీపుల్ ఆ కారులో నుంచి దిగగానే ఆ రోడ్డు పక్కన అడుక్కునేటువంటి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, మనకి ఆయనకి తేడా లేదురా, మనము చిరిగిన బట్టలు వేసుకున్నాం, ఆయన చిరిగిన బట్టలు వేసుకున్నాడని. దానికి ఏదో ర్యాగ్స్ అని ఇంకోటని పేర్లు పెట్టారు మనవాళ్ళు. వాడి దగ్గర డబ్బులు లేక, కొత్త బట్టలు కొనుక్కోలేక ఆ చిరిగిన బట్టలు అలానే ధరిస్తుంటే ఒక కొత్త
కొత్త బట్టలు తీసుకొని ఖరీదైన బట్టలు తీసుకొని దాన్ని ఇక్కడ చింపి దానికేదో స్టైల్ చేసి అది కట్టుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. విలువలతో కూడినటువంటి సంప్రదాయబద్ధమైన కుటుంబం మాత్రమే కాదు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకైనా ఇంత ఫ్యాషన్ అవసరమా అని కనుక మనం ప్రశ్నిస్తే మా ఇష్టం, మా ఒళ్ళు, మేము చూపిస్తాం అంటారు వీళ్ళు. ఆ లెవెల్కి సభ్యత కాదు నాగరికత పెరిగిపోయింది. అది డెవలప్ అవడం కాదు, పెరిగిపోయింది. యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఆ విధంగా ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఒక పద్ధతిగా జీవించటం, అది వస్త్రధారణ మొదలుకొని మాట్లాడే తీరు మొదలుకొని ఇందాక నేను చెప్పినట్టు అనేక విషయాలలో ఒక పద్ధతిగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పద్ధతిగా లేరు కాబట్టి వెంటనే ఇన్ని ట్రోలింగ్లు. ఆ పర్టికులర్ XYZతో పాటు అనేక మంది ఆ రకంగా ఉండొచ్చు, వాళ్ళ వైపు అందరి దృష్టి పోదు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా చేసేటప్పటికి దాని గురించి ఇన్ని రకాల ట్రోలింగ్ వస్తున్నాయి. అసలు ఆ ట్రోలింగ్స్ రావటం అనేది పక్కన పెడితే ఆ వ్యక్తికి, మీరు అన్నారు ఆ వ్యక్తులకి, మరి పేర్లు చెప్పొద్దు అనుకున్నాం, మీరు చెప్పొద్దు, నాకు తెలుసు ఆ పేర్లు చెప్పను, ఆ వ్యక్తులకు ఉండాలి. ఇప్పుడు మనం బట్టలు ధరించి వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, లేకపోతే ఒక పార్టీకి వెళ్తున్నాం, షికార్కి వెళ్తున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, పబ్బులకో క్లబ్బులకో రకరకాల సమావేశాలకో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక పద్ధతిగా మన వస్త్రధారణ ఉండాలి అనేటువంటి ఇంగితం, ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలా, లేకపోతే ఈ ట్రోలింగుల ద్వారా జనం చెబితే అప్పుడు తెలియాలా? చెప్పండి. ఎవరికి వాళ్ళకు ఉండాలి. ఆ చేసుకునేటువంటి ఫ్యాషన్లు కానీ, అది వస్త్రధారణ కావచ్చు, ఇంకో మేకప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జుట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, కట్టు కావచ్చు. మనకి జుట్టు, బొట్టు, కట్టు అన్నాం పాత రోజుల్లో. చక్కగా జుట్టుని చక్కగా చేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం కానీ, ఆ కట్టు కట్టుకోవటం కానీ, వీటన్నిటి విషయంలో కొన్ని పద్ధతులు చెప్పారు మన పూర్వీకులు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని. ఇలా ఉండండి అనే విషయం మర్చిపోతున్నారు అందరూ. ఇలా ఉండకూడదని వాళ్ళంటే మీరు చెప్తారా మాకు ఇలా ఉండకూడదని? మేము ఇలాగే ఉంటాం అనేటువంటి వితండవాదానికి వీళ్ళు వచ్చేసి ఒక అర్థం పర్థం లేనటువంటి మోజులకి. ఫ్యాషన్ కెన్ బి డిగ్నిఫైడ్, ఫ్యాషన్ కెన్ బి బ్యూటిఫుల్. ఇప్పుడు మనకున్నటువంటి అందాన్ని చూపించుకోవడానికి కొన్ని చేయొచ్చు. ఆ చేసేదానికి నానా చండాలం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళెవరో ట్రోలింగుల్లో చేసి నానా చెప్పేంత వరకు మనం అంత ఘోరంగా దిగజారాలా అనేది ఎవరికి వాళ్ళలోకి వాళ్ళు తొంగి చూసుకొని ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్లే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది వస్త్రధారణ మొదలుకొని ఏదైనా పని ఎవరు చూశారు ఎవరు చూడలేదనేది పక్కన పెడితే మనల్ని మనం చూసుకోవాలి. మనం చేసేది మనకి నచ్చాలి ముందు. ఆ స్థితిలో మనిషి ఉండాలి. ఆ స్థితి నుంచి కిందకి పడిపోకూడదు. పడిపోతే ఇలాగే ట్రోలింగ్లు, బౌలింగ్లు ఇంకా రకరకాలు అవుతూ ఉంటాయి కదా. అందుకని మనిషి జీవితం అనేది నేను ఎప్పుడు చెప్తుంటా, పిపీలికాది బ్రహ్మ పర్యంతం 84 లక్షల జీవరాశులు ఉండేటువంటి సృష్టిలో 83,99,999 ప్రాణుల కంటే సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ మనం పొంది ఇలా పిచ్చి వెర్రిముర్రి వేషాలేయాల్సిన అవసరం ఏంటి అని కొంచెం ఆలోచిస్తే ఆ ట్రోలింగులు ఎవడో అన్నాడని కాదు, వాళ్ళకి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా వెంటనే ఇట్టటి పిచ్చి వేషాలు మానేస్తారని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.